Dear students and parents, welcome back to my channel CCMT MTech NIT అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఈ రోజే మరి స్టూడెంట్స్కి అందరికి కూడా ఫస్ట్ రౌండ్ వచ్చేస్తుంది. రెగ్యులర్ రౌండ్లో ఈ రోజే వచ్చేస్తుంది. ఆల్రెడీ కూడా వీడియో చేశాను. మరి ఈరోజు రౌండ్ 1 వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజే మనకి ఎన్ఐటి ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎంతమందికి ఎన్ఐటి తిరుచి వరంగల్ వస్తుందో మరి వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఒకసారి మీరు కామెంట్లో పెట్టండి. మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మన గ్రూప్లో మరి అప్డేట్ చేయండి. సార్ నాకు ఇది వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి. మీరు రెస్పెక్టివ్ మెంటర్స్ దగ్గర సలహాలు తీసుకోండి. ఇప్పుడు సీటు వచ్చింది కదా, మీకు రౌండ్ 1లో సీటు వస్తే మీరు ఏం చేయాలో కూడా చూద్దాం ఒకసారి. మరి ఈరోజు 12వ తారీఖు రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఏ టైంకి వస్తుందో మరి తర్వాత మీరు వచ్చిన తర్వాత పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పేమెంట్ అయితే 17 లోపు కట్టాలమ్మా. 17వ తారీఖు 12:30 గంటలకైతే మీరు బుధవారం 17వ తారీఖు 12:30 లోపు పేమెంట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫీజు, డాక్యుమెంట్ అప్లోడింగు, ఫ్లో టు ఫ్రీజు, స్లైడు ఇవి మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. విత్ డ్రాల్ అయితే విల్లింగ్నెస్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. మరి పేమెంట్ ఏ విధంగా ఎంత చేయాలో కూడా చూద్దాం ఒకసారి. మరి సీటు వచ్చిన వాళ్ళందరూ కూడా మరి పేమెంట్ ఎంత చేయాలి. మరి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ మీరు 3,000 కట్టారు కదా, 3,000 SC ST, 3,500 అదర్స్ కట్టారు. సీట్ 30,000 రూపాయలు కట్టాలమ్మా. ఈరోజు ఎవరికైతే సీటు వచ్చిందో మీరు ఫీజ్ టు బీ డిపాజిట్ బై క్యాండిడేట్ వెన్ యాక్సెప్ట్ ద అలాటెడ్ 30,000 రూపాయలు కట్టాలి. 17 తారీఖు దిస్ విల్ బి. తర్వాత SC ST స్టూడెంట్స్ అయితే 10,000 రూపాయలు కట్టాలి. పార్షియల్ అడ్మిషన్ ఫీజు తర్వాత 10,000 కట్టాలమ్మా. ప్రస్తుతానికి SC ST వాళ్ళు 5,000, తర్వాత 10,000 అంటే మొత్తము ఓవరాల్గా మీరు 40,000 రూపాయలు కట్టాల్సి వచ్చింది. మరి మీ యొక్క దీనిలో ఈ కౌన్సిలింగ్లో మీ సీటు మీ సొంతం అవ్వాలంటే 40,000 రూపాయలు కట్టాలి. SC ST పిల్లలు 5,000 రూపాయలు, 15,000 రూపాయలు అయితే టోటల్గా కట్టాలి. ఈ రోజు వరకు అయితే రౌండ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు 30,000, జనరల్ స్టూడెంట్స్, OBC, EWS, అదర్ మరి SC ST పిల్లలు 10,000 కడితే ఈరోజు సరిపోతుంది. మరి ఫ్లో టు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మరి రెండోది మరి ఫస్ట్ది మరి ఫీజు పేమెంట్ చేయాలి. రెండోది ఏంటంటే విల్లింగ్నెస్, ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ విల్లింగ్నెస్, కంపల్సరీ అలాట్మెంట్ ఆఫ్ సీటు అండ్ పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎక్సర్సైజ్ ఏదో ఒకటి పెట్టాలి. గుర్తుపెట్టుకుని నేను ఏది పెట్టాను సార్, నేను కామ్గా ఉంటానంటే కుదరదు. ఫ్లో టు ఇఫ్ దేర్ ఆర్ విష్ టు కన్సిడర్ నెక్స్ట్ రౌండ్ అంటే మీకు సపోజ్ ఒక 20 రౌండ్లు, ఒక 20 ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు 10 ఆప్షన్స్ వచ్చింది, 15th ఆప్షన్ వచ్చింది. స్టూడెంట్స్కి 15th ఆప్షన్ వచ్చింది. మీకు 15th ఆప్షన్ రౌండ్ 1లో వచ్చినప్పుడు రౌండ్ 2, రౌండ్ 3 మనకు 3 రెగ్యులర్ రౌండ్లో ఉంటాయి. పైన ఏమైనా బెటర్ మంచి కాలేజీలు ఉంటే, మంచి ఎన్ఐటీలు ఉంటే, సపోజు నాకు ఎన్ఐటి నాగపూర్లో ఏదో సీట్ వచ్చింది, బ్రాంచ్ వచ్చింది, ఎంటెక్ స్పెషలైజేషను వచ్చింది. పైన ఎన్ఐటి వరంగల్లో మంచిగా ECE స్టూడెంట్స్కి VLS ఏదో ఉంది, అప్పుడు మీరు ఫ్లోట్ పెట్టుకోవచ్చు. మంచి బ్రాంచ్ ఉంటే ఫ్లోట్ పెట్టుకోండి. తర్వాత ఇఫ్ యూ విష్ టు కన్సిడర్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ టు ఆల్ దేర్ బెటర్ ప్రిఫర్డ్ చాయిసెస్ అక్రాస్ ద ఇన్స్టిట్యూట్. స్లైడ్ అంటే సపోజ్ ఎన్ఐటి వరంగల్లో ఒక బ్రాంచ్ వచ్చింది, ఇంకో బ్రాంచ్ సేమ్ బ్రాంచ్ పైన ఏదన్నా ఉంటే నేను ఎన్ఐటి వరంగల్లోనే ఉండాలనుకుంటే స్లైడ్ పెట్టుకోండి. ఫ్రీ ఇఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ విత్ కరెంట్లీ అలాటెడ్ సీట్, నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు మీరు సాటిస్ఫై అయిపోయారు, మీకు మంచి ఎన్ఐటి వరంగల్లో CSC బ్రాంచ్ కానీ ECE VLSI, సపోజ్ ఏదో ఒకటి మరి తిరుచిలో VLSI, CSC ఏదో వచ్చింది, మీరు హ్యాపీగా ఫ్రీజ్ అయితే పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్లోట్ పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు మంచి బ్రాంచ్ వచ్చింది, ఫ్లోట్ పెట్టుకున్నారు, పైన అన్ని మంచి బ్రాంచ్లు లేవు, ఈసారి ఏదో ఒక బ్రాంచ్ తీసుకోవాల్సిందే. సార్ నేను ఫ్లోట్ పెట్టుకున్నాను, రౌండ్ 2లో మీకు మంచి బ్రాంచ్ రాలేదు, నాకు రౌండ్ 1 బ్రాంచ్ కావాలి సార్ అంటారు కొంతమంది తెలివిగా మాట్లాడతారు. అట్లా కుదరదు. ఎందుకంటే మీరు ఫస్ట్ రౌండ్ 1లో వచ్చిన సీటు ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు. రౌండ్ 2లో మీకు నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాలి. కావాలంటే అప్పుడు మళ్ళీ ఫ్లోట్ ఏమైనా పైన మీకు బెటర్గా ఉంటే పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అందుకని తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా మీరు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు అయితే మరి మీ యొక్క రెస్పెక్టివ్ మెంటర్స్ దగ్గర పర్మిషన్ తీసుకుని అది పెట్టుకోవాలా లేదని చూసుకుని డిసైడ్ చూసుకోండి. తర్వాత మనము
ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయాలి. ఏం డాక్యుమెంట్స్ అని ఒకసారి చూసా. ఇక్కడ ఇవి కూడా ఉంటాయి. ఆల్ ద చాయిస్ అబౌవ్ చాయిస్ సరెండర్ పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ సైడ్. అప్పుడు మీకు ఏది నచ్చలేదు, మీకు ఆ సీట్ ఇచ్చేసి ఆల్ ద అబౌవ్ చాయిసెస్ అలాటెడ్ ఇన్ ప్రీవియస్ రౌండ్ విల్ బి ప్రాసెడ్ నో హైర్ ఛాన్సెస్ అలాటెడ్ బేస్డ్ ఆన్ మెరిట్ టు ఆల్ ద క్యాండిడేట్ విల్ బి ప్రొసీడ్ ఇన్ ఆన్లైన్ కౌన్సిలింగ్ వితౌట్ ఎనీ సీట్ ఇన్ హర్ హ్యాండ్ దెర్ విల్ బి నో క్లైమ్ సరెండర్ సీట్. అంటే సరెండర్ అంటే వాళ్ళకి వెళ్ళిపోయింది, మళ్ళీ నెక్స్ట్ టైం సీటు వచ్చిద్దో రాలో తెలియదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇది సరెండర్, ఇది సీట్ అలాట్మెంట్. ఈ విధంగా స్టూడెంట్ యాక్సెప్టెన్స్ ఫీజు అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ సీట్ వచ్చింది కదా, ఇక్కడ సీట్ వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా ఇక్కడ డాక్యుమెంట్లో ఉంది వెరిఫై. మీకు సీట్ కానీ అలాటెడ్ చేస్తే పేమెంట్ ఆఫ్ 30,000 రూపాయలు కట్టాలా, 10,000 SC ST విల్లింగ్నెస్ ఫ్లోట్ ఫ్రీజ్ యాక్సెప్ట్, మరి ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ పెట్టాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి క్లియర్గా. మరి 10th క్లాస్ సర్టిఫికెట్ సింపుల్. మన డాక్యుమెంట్స్ ఎక్కువ చదువుకోకూడదు. 10th క్లాస్ సర్టిఫికెట్, ఆధార్ ఏదైనా ఉంటే ఫోటో ఐడి, మీకు ఆధార్ కార్డు, మార్క్ షీట్ ఆఫ్ మరి ఇంటర్మీడియట్ మార్క్ షీటు, మరి అదేవిధంగా బీటెక్ అన్ని 8 సెమిస్టర్లకు సంబంధించిన, మరి కొంతమంది డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్. కొంతమంది ఏమంటున్నారంటే సార్ నా దగ్గర అది కూడా లేదు, ప్రొవిజనల్ మాకు రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది, మేమేం చేయాలంటే దానికి సంబంధించిన మరి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఉంటుంది, ఆ ఫార్మేట్లో మీరు సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా SC ST సర్టిఫికెట్, ఇక్కడ డిగ్రీ ప్రొవిజనల్ ఇఫ్ రిజల్ట్స్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఈజ్ అవైటెడ్ అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే సర్టిఫికెట్ ఆఫ్ కోర్స్ కంప్లీషన్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ లాస్ట్ స్టడీడ్ ఆర్ రెలవెంట్ అండర్టేకింగ్ మస్ట్ బి ప్రొవైడెడ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫ్రమ్ వెబ్సైట్. ఎందుకంటే కోర్స్ అయిన సర్టిఫికెట్, కంప్లీషన్ సర్టిఫికెట్ ఇన్స్టిట్యూట్ దగ్గర వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకుని, ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర స్టూడెంట్స్ చాలామంది సబ్మిట్ చేశాను, ఆల్రెడీ కూడా స్టూడెంట్స్కి ఇవ్వటం అయితే జరిగింది. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ తీసుకుని ఇవ్వండి. ఏది దీనిలో మీరు 1, 2, 3 మరి 2 కానీ 3 కానీ 4, 5, 6, 7 వరకు ఏది లేకపోయినా మీకు సీటు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. తస్మాత్తు జాగ్రత్తగా ఉండండి. ఇది స్టూడెంట్స్ మరి ఈ రోజులు మరి వచ్చే అవకాశం ఉంది. ఏ టైంకి వస్తాయో కానీ, మార్నింగ్ వస్తాయా, ఆఫ్టర్నూన్ 4 గంటలకు వస్తాయో చూద్దాం. ఆల్ ది బెస్ట్. ప్రతి వాళ్ళకి మంచి సీటు రావాలి రౌండ్ 1లో మరి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.